యో మామ, పాలు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయో చెప్పు. పొద్దున్నే లేచి లక్స్ సోప్తో స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటాయి. ఓరి నీ అంకమ్మ, ఇటువంటి ఏకశకాలకి ఏం తక్కువ లేదు. పొద్దుగాలే మన పల్లెల్లో పితుకుతారు కదా, అప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాంటి స్వచ్ఛమైన ఫ్రెష్ నురగ కాసే పాలు ఎవరికైనా దొరుకుతా ఉన్నాయంటే ₹1,00,000 లాటరీ తగిలినట్లే. అలాంటి పాలు ఇప్పుడు అందరికీ దొరకవు కానీ మన విలేజ్ మిల్క్ వాళ్ళు వేకోజావునే లేచి పల్లెల నుంచి పాలు సేకరించి పితికిన 1 గంట లోపే మీ వరకు చేరుస్తా ఉండరు. కేవలం పాలే కాదు మామ, స్వచ్ఛమైన పాలతో చేసిండే పెరుగు, పన్నీరు, నెయ్యి, ఇటువంటి మిక్సింగ్, ఇటువంటి కెమికల్ లేకుండా పూర్తి స్వచ్ఛతతో తయారు చేస్తా ఉండరు. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సన్నమామ అని పాట పాడేసి వచ్చి చూస్తే కాశ్మీర్లో గడ్డ కట్టినట్లు పెరుగు గడ్డగా ఉంటుంది వీళ్ళ దగ్గర. వర్షాకాలంలో వాగులు వంకలు దాటాలంటే ఎంత కష్టమో, స్వచ్ఛమైన ఎటువంటి మిక్సింగ్ లేని పన్నీరు దొరకాలన్నా అంతే కష్టమో. కానీ మన విలేజ్ మిల్క్ లో పూర్తి స్వచ్ఛమైన నాణ్యమైన పన్నీరు లభిస్తా ఉంది. ఇక్కడ వీళ్ళు తయారు చేసే పన్నీర్ చూసినావంటే ఎత్తుకొని పోయి వేసుకొని పనుకుంటావు మామ, పరుపులాగా అంత మెత్తగా ఉంటది. యో మామ, మొన్న నువ్వు బెంగళూరు నుండి వస్తా ఉంటే దారి మధ్యలో ఏందబ్బా ఈ పరిమళము ఇంత బాగుంది అని వెతుక్కుంటివే. అర్ధగంట సేపు అది ఏందనుకుంటివే, వీళ్ళు తయారు చేస్తా ఉండే స్వచ్ఛమైన ప్యూర్ నెంబర్ 1 క్వాలిటీ నెయ్యి మామ. బెంగళూరు వరకు రావాల స్మెల్. వీళ్ళ నెయ్యిలో పూసలో పరిమళం, పూసలో చిక్కదనం మామ. వీళ్ళ దగ్గర 1 కేజీ నెయ్యి తీసుకున్నావంటే పూసలతో పూసలు గుచ్చుకుంటా పులివెందుల దాకా వెళ్ళిపోతావు మామ. అవును రే, నాదొక చిన్న డౌట్, అన్ని మిక్సింగ్ లేదు, పూర్తి స్వచ్ఛమైనవి నాణ్యమైనవి అంటున్నావు, నువ్వు కానీ చూసినావా? అయ్యో ఏంది మామ అంత మాట అంటివే? నేను చూసేదేం మామ, నీకేమన్నా డౌట్ ఉంటే నీ కళ్ళ ముందరే ఎటువంటి ఐటమ్ అయినా అప్పటికప్పుడే రెడీ చేసిస్తారు మామ, నీకు ఓపిక ఉండాలి అంతే. అందుకోసమే మామ మన మదనపల్లిలో 1 కాదు 2 కాదు 3 కాదు మామ, టోటల్ గా 5 బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళవి. మన విలేజ్ మిల్క్ ప్రొడక్ట్స్ మరిన్ని వివరాలు మరింత సమాచారం కోసం పై ఇచ్చిన నంబర్ కు ఒక్క కాల్ చేయండి.